హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మనము ఎగ్ బిర్యానీ సింపుల్గా 5 minutes లో అయితే ప్రిపేర్ చేసుకునేద్దాము. ఎక్కువ మసాలా కూడా అవసరం లేదు గైస్. సో మనం ఫస్ట్ వచ్చేసి ఎగ్స్ని అయితే ఉడికించుకొని పెట్టుకోవాలి గైస్. సో చూసారు కదా. సో పాత్ర పెట్టుకునేసి మనకి ఎన్ని కావాల్సి ఉంటే అన్ని ఎగ్స్ని ఫస్ట్ అయితే ఉడికించుకొని పక్కకు పెట్టుకోవాలి. సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసి కొంచెం పసుపు అండ్ కొంచెం గరం మసాలా అండ్ కొంచెం కారం అండ్ కొంచెం సాల్ట్ వేసేసి మనం ఉడికించుకొని పెట్టుకున్న ఎగ్స్ని ఇప్పుడు ఈ ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎగ్స్ని ఫ్రై ఎందుకు చేసుకుంటారంటే కొంచెం టేస్ట్ వస్తుంది గైస్. ఎగ్స్ని మనము 3 sides కొంచెం కట్ చేసేసి ఈ ఆయిల్లో వేయడం వల్ల చూడండి ఇలా కట్ చేసుకొనేసి ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ అనేది వస్తుంది, లోపలికి మసాలా అంతా వెళ్ళేసి. అందుకని అలా ఆయిల్లో మనం ఫ్రై చేసుకుంటాం. అండ్ ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేసుకొని మొగ్గే అండ్ చెక్క లవంగి 2 ఏలక్కి అండ్ బిర్యానీ ఆకు వేసేసి ఆయిల్లో లో మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనము ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా ఇప్పుడు వేసుకోవాలి. ఇలా బాగా లైట్గా వేయించుకున్న తర్వాత ఆయిల్లో ఆనియన్స్ని వేసేసి వేయించుకునేద్దాం. ఆనియన్స్ వేగేలోపు మనము మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం గైస్. ఎగ్ కావాల్సిన మసాలా పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి తీసుకున్నా. ఇన్ని ఉంటే చాలు మనకి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి. చూడండి ఆనియన్స్ని ఇలా వేయించుకుందాం కదా. ఇప్పుడు టమోటోస్ వేసేసి వేయించుకుందాం. ఇలా టమోటోస్ వేసేసి వేయించుకున్న తర్వాత మనం మసాలా చూపించాం కదా. ఆ మసాలాను ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా టమోటోస్లోకి వేసేయాలి. టమోటోస్ ఇప్పుడు ఫస్ట్ మనం సాఫ్ట్గా వేయించుకునేద్దాం. ఇలా టమోటోస్ని బాగా సాఫ్ట్గా వేయించుకోవాలి. ఇప్పుడు మనము అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొబ్బరిని పేస్ట్ చేసుకున్నాం కదా. ఈ పేస్ట్ని ఇప్పుడు వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన అదంతా వెళ్ళేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు, 2 tablespoon ధనియా పౌడర్ వేసేసి మిక్స్ చేసుకునిద్దాం. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఎంత కావాలో అంత వాటర్ తీసుకునేద్దాం. మీరు మీ క్వాంటిటీ బట్టి ఎంత కావాలనేసి వాటర్ తీసుకోండి. చూడండి వాటర్ తీసుకునేసి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఎంత కావాలంత సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ వేసేసి చూసారు కదా. ఇంకొకసారి మిక్స్ చేసి మీకు ఎంత కావాలో అంత వాటర్ అయితే తీసుకోండి. వాటర్ ఒక 5 minutes ఉడికించుకున్న తర్వాత వాటర్ మరిగిన తర్వాత చూడండి నేను బియ్యం కూడా వేసుకునేసా. మీకు ఎంత కావాలో అంత బియ్యం కూడా వేసుకునేసి ఒక 1 whistle పెట్టుకునేసి రైస్ అయితే ప్రిపేర్ అయిపోతుంది గాయ్స్. చూసారు కదా ఎంత మంచిగా ప్రిపేర్ అయిపోయిందో రైస్ అయితే. వితౌట్ 5 minutes మనం ప్రిపేర్ చేసుకునేసాం ఈ ఎగ్ బిర్యానీని. మీరు కూడా ఇలా సింపుల్గా ఎగ్ బిర్యానీని అయితే ప్రిపేర్ చేసుకోండి గాయ్స్. ఓన్లీ ఒక 5 minutes or 10 minutes పడుతుంది అంటే మీరు ఇలా ప్రిపేర్ చేసుకుంటే కనుక. టేస్ట్ కూడా సూపర్ ఉంది గాయ్స్. ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకొని చూడండి. రైస్ అయితే ఎక్కువ ఉంది. తీసేసి నేను చూపించా కదా. చూడండి కింద ఎగ్స్ అన్ని కింద అనేది ఉన్నాయి. చూసారు కదా గైస్. ఇంత సింపుల్గా మీరు కూడా ఎగ్ బిర్యానీని అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇది గైస్ ఈరోజు రెసిపీ వచ్చేసి మనం ఫైనల్గా చూడండి సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకునేసాం. చూసారు కదా. ఇది గైస్ ఈరోజు రెసిపీ వచ్చేసి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.